నల్గొండ జిల్లాలో వివాహేతర సంబంధం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న నెపంతో కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి భార్య అతి కిరాతకంగా హతమార్చింది. మాడ్గులపల్లి మండలం సీత్య తండాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మేనల్లుడి వరసయ్యే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న సదరు మహిళ నిద్రిస్తున్న భర్తను మట్టుబెట్టి అనంతరం పోలీసులకు లొంగిపోయింది. అంటే నిన్న రాత్రి మా గ్రామంలో జరిగిన సంఘటనకి మా ఊరు వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. అబ్బాయి కూడా చాలా అమాయకుడు. ఈ సల్కునూరు పిఎస్సిఎస్ బ్యాంకులో అటెండర్గా పనిచేస్తున్నాడు. ఈ మధ్యనే పర్మనెంట్ కూడా అయింది. అతనికి 2 పిల్లలు, ఒక బాబు 9 సంవత్సరాలు, ఒక బాబు 7 సంవత్సరాలు. ఆ అమ్మాయి అక్రమ సంబంధం పెట్టుకొని అతి దారుణంగా కిరాతకంగా ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడు. అటువంటి అతను ఇద్దరు కాకుండా ఇంకెంతమంది ఉన్నా కానీ పోలీసు వారు ఖచ్చితంగా వాళ్ళ పేర్లు బయటకు తీసుకొచ్చి వాళ్ళని కూడా ఎఫ్ఐఆర్లో జాయిన్ చేసి శిక్ష పడేటట్టు చేయాలి. ఎందుకంటే ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకురంటే మా తండాలో ఇలాంటి పునరావృతం కాకుండా మన మండలంలో కూడా ఈ శిక్ష పడుడికి ఇంకొకరు చేయాలంటే భయపడాలి. అంటే నిన్న రాత్రి మా గ్రామంలో జరిగిన సంఘటనకి మా ఊరు వాళ్ళు కూడా నాన్న సూర్యాపేట పోయిందంట. అల్లుని తీసుకొని సూర్యాపేట వెళ్ళిపోయిండు. వదిన ఏం చేసింది, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పిందంట. మళ్ళీ అమ్మ సాయంత్రం వచ్చినప్పుడు అన్నయ్య బండి ఇక్కడ ఉందంట అని ఇంట్లో రాలే, డోర్ తీసి ఉందంట. అన్నకి పోయి చూడలే అమ్మ. పొద్దున పోయి నాన్న పోయి లేపేసరికి ముక్కులంగా రక్తం గారుతూనే ఉంది. ఎవ్వరు లేని చూసి మా అన్నకి చంపిరు వాళ్ళు. మా అన్నకి చంపి పోయిర్రు. లోకల్ బండతో చంపిర్రంట వాళ్ళు. లోకల్ బండతో చంపిందా మరి ఎంతమంది చంపిర్రు? వాళ్ళందరూ దొరకాలి, వాళ్ళందరూ రావాలి. నాన్న వాళ్ళ లేని చూసి అన్నకి చంపేసిర్రు వాళ్ళు. అన్నయ్య ఎట్లా చచ్చిపోయిండు, అన్నయ్య కన్నా ఘోరంగా చావాలి వాళ్ళు ఇద్దరు. వాళ్ళు అక్క కొడుకు ఉండని, వదిన ఉండని, వాళ్ళకిద్దరికి ఉరి శిక్ష కావాలి. అన్న పిల్లలు ఉండని ఏనాడికైనా పెద్దగా అయితే అత్తమ్మ మా అయ్య ఆస్తి ఉంది అని నా దగ్గర వచ్చి అడిగితే వాళ్ళ 4 తాతలు ఉన్నారుగా, వాళ్ళకి అడిగినా ఇస్తారు. నీ ఆస్తి ఎటు పోదు, వస్తారు. ఏనాడికైనా వాళ్ళ ఆస్తి నాకు వద్దు. నాన్న సూర్యాపేట పోయిందంట. అల్లుని తీసుకొని